మురుడేశ్వర ఆలయం దగ్గర ఉన్నాము. ఇది కర్ణాటకలో వస్తుంది. సో శివలింగం చాలా పెద్దది, గోపురం కూడా చాలా పెద్దది. కాకపోతే గోపురంలో లిఫ్ట్ ఉంటుంది. మనకి 50 రూపీస్ ఇస్తే మనల్ని 8th ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంది. సముద్రం ఒడ్డున శివుడు కూడా చాలా పెద్ద శివుడు. చూడండి మీరు అటు. సో మేమందరం ఇక్కడ టీం ఉన్నాం. సంతోష్ అందరం కలిసి తెల్లవారుజామున లేచి పవిత్రంగా స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇది మా అదృష్టం అనుకోవాలని పిలిచాడు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఆయన డ్రైవర్ లైసెన్స్ వచ్చాను ఇక్కడికి. ఇక రేపు ఉడిపి వెళ్తున్నాం, మూకాంబిక వెళ్తున్నాం, ఎల్లుండేమో గోకర్ణ వెళ్తున్నాం. సో క్యాచ్ అప్. సో మీరు కూడా రండి, స్వామిని దర్శించుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. सबने सजाए बड़े बोल्ड और सड़ से का महादेव को भोग लगाए। शिव की रात है, घर घर में महादेव है सबने सजाए। मेरा रोम रोम और कण कण गाए ओम नमः शिवाय। महादेवा ओम नमः शिवाय। ओम नमः शिवाय। मैंने सब कुछ शिव को सौंप दिया, हर क्षण बस महादेव का नाम लिया। ओ मेरे बाबा जी ने हर दुख हर लिया, बिन मांगे भक्तों को सब है दिया। तो आओ प्रभु को पाज से सजाए, मिलजुल के शिव रात्रि मनाए। देवों के देव मेरे महादेव हम। ओम नमः शिवाय। महादेवा ओम नमः शिवाय। ओम नमः। शिव की रात है, घर घर में महादेव है सबने सजाए। बड़े बोल्ड और सड़ से का महादेव को भोग लगाए। शिव की रात है, घर घर में महादेव है सबने सजाए। मेरा रोम रोम और कण कण गाए ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः ఫ్రెండ్స్, ఇప్పుడే మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం కంప్లీట్ చాలా ప్రశాంతంగా అయింది. కానీ ఇక్కడ వస్తే మార్నింగ్ అవర్స్లో రావాలి. 7:30కి ఆలయంలోనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మనకి, అది ఫ్రీనే.
6 o'clock నుంచి ఫ్రీగా ఉంటుంది, రద్దీ ఉండకుండా చాలా ప్రశాంతంగా అవుతుంది మనకి దర్శనం. ఓం నమ శివాయ. भोलेनाथ शिव शंभू तेरी शरण में हम हैं आए, बस लीन रहे तेरी भक्ति में और कुछ भी ना हमको सुहाए। ओ भोलेनाथ शिव शंभू तेरी शरण में हम हैं आए, बस लीन रहे तेरी भक्ति में और कुछ भी ना हमको सुहाए। देवों के देव मेरे महादेव हम तेरा ही ध्यान लगाए, इस रोम रोम और कण कण में प्रभु तुम हो समाए, तुम हो समाए। शिव की रात है घर घर में महादेव है सब न सजा। రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అతడి కఠోర తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పగా అప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని అడగగా ఒక షరతు పెట్టి వరాన్ని ప్రసాదిస్తాడు శివుడు. మరి శివుడు పెట్టిన షరతు ఏంటి? రావణాసురుడు ఆత్మలింగాన్ని ఎందుకు ముక్కలుగా చేశాడు? ముక్కలైన ఆత్మలింగం పడిన ఆ 5 శివాలయాలు ఎక్కడ ఉన్నాయనే విషయాల గురించే ఇప్పుడు మీకోసం. రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చిన శివుడు ఆ ఆత్మలింగం ఎక్కడైతే నేల మీద పెడతావో అది అక్కడే స్థాపితం అయిపోతుందని షరతు పెట్టి ఆత్మలింగాన్ని ఇస్తాడు. అయితే అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి రావణాసురుడు ఆత్మలింగాన్ని పొంది లంకలో ప్రతిష్ఠించాలని భావించి ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నాడు, ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలని ప్రార్థించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్టు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుటకు వెళ్లాలని అనుకోగా అప్పుడు నారదుడు వినాయకుణ్ణి ప్రార్థించగా వినాయకుడు ఒక బ్రాహ్మణ బాలుడి వేషంలో రావణుడికి కనిపిస్తాడు. ఆ బాలుణ్ణి చూసిన రావణాసురుడు ఆత్మలింగాన్ని ఆ బాలునికి ఇచ్చి సంధ్యావందనానికి వెళ్ళొస్తా, నేను వచ్చే వరకు ఎట్టి పరిస్థితిలో దీన్ని నేలపైన పెట్టకూడదు అంటూ చెప్పగా అప్పుడు బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు 3 సార్లు పిలుస్తాను, ఆలోపు రాకుంటే దీనిని నేలపైన పెట్టి వెళ్లిపోతాను అని చెబుతాడు. అలా వెళ్లిన రావణాసురుణ్ణి 3 సార్లు పిలవగా రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చే సమయానికి ఆత్మలింగాన్ని నేలపైన పెడతాడు. రావణుడు ఆత్మలింగాన్ని ఎంత ప్రయత్నించినా పైకి రాకపోవటంతో కోపగించిన రావణుడు శివలింగాన్ని పైకి తీసే ప్రయత్నంలో ఆత్మలింగం 5 ముక్కలు 5 చోట్ల పడగా అక్కడ శివాలయాలు వెలిశాయని పురాణం చెబుతుంది. మురుడేశ్వర స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రం అరేబియా సముద్రానికి ఆనుకొని శ్రీ మురుడేశ్వర స్వామి ఆలయం ఉంది. 3 వైపులా అరేబియా సముద్రం ఉండగా ఒక పర్వతం మీద ఈ ఆలయం ఉంది. ఇక్కడ 123 అడుగుల ఎత్తు ఉన్న శివుడి సుందరమైన విగ్రహం ఉంది. ఇక్కడి గాలి గోపురం ప్రపంచంలోకెల్లా చాలా పెద్దది. అయితే ఆత్మలింగాన్ని భద్రపరిచి పెట్టెపైన కట్టిన వస్త్రం పడిన చోటు వెలిసిన క్షేత్రమే ఇది అని చెబుతారు. चले ये सांस किस तरह, हे शिवाय शंकर